ఉద్ధవ్ థాకరేకి అతిపెద్దదైనటువంటి షాకు బాల్ థాకరే కుమారుడైనటువంటి ఉద్ధవ్ థాకరేది కాకుండా ఇప్పుడు షిండే వర్గాన్ని శివసేన అనేది ఫైనల్గా తేలిపోయింది. శివసేనలో రెండు చీలిక వర్గాల మధ్య సుదీర్ఘంగా కొనసాగుతున్న పోరులో మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాకరే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర సీఎం శివసేన తిరుగుబాటు నేత ఏకనాథ్ షిండేకి పదవీ గండం తప్పింది. షిండే నేతృత్వంలోని వర్గమే అసలైన శివసేన అంటూ స్పీకర్ రాహుల్ సర్వేకర్ స్పష్టం చేయడంతో ఆ పార్టీలోని వైరుపక్షాల పోరు మరో మలుపు తిరిగింది. బీజేపీ, ఎన్సీపీ అజిత్ పవార్తో కూడిన సంకీర్ణ ప్రభుత్వంలో షిండే స్థానాన్ని బలోపేతం చేసింది. షిండే వెంటే మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్తూ శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లన్నింటినీ సభాపతి తిరస్కరించారు. శివసేనలోని ఇరు వర్గాల వివాదంపై సుప్రీంకోర్టు విధించిన గడువు మేరకు బుధవారం తన తీర్పును స్పీకర్ నర్వేకర్ వెలువరించారు. సభాపతి నిర్ణయంపై ఉద్ధవ్ ఠాకరే వర్గం మండిపోయింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు చెప్పింది. 2022 జూన్లో ఉద్ధవ్ ఠాకరేపై తిరుగుబాటు చేసి షిండే వర్గాన్ని అసలైన శివసేన పార్టీగా గుర్తించడం, తిరుగుబాటు నాటికి శివసేన శాసనసభ పక్ష నేతగా ఉన్న ఏకనాథ్ను తొలగించే అధికారం ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాకరేకి లేదని తేల్చెప్పడం, దీనికి శివసేన నియమావళి 1999 మాత్రం పరిగణలోకి తీసుకోవడం, శివసేన పార్టీ 2018 నియమావళిని పరిగణలోకి తీసుకోవాలన్న ఉద్ధవ్ వర్గం అభ్యర్థనను తోసిపుచ్చడం ఇందులో కీలక అంశాలు. అట్లాగే శివసేన మొత్తం ఎమ్మెల్యేలు 57 మంది కాగా వాళ్లలో అత్యధికులు 37 మంది షిండే వెంటే ఉన్నారని నిర్ధారించడం, స్పీకర్ నిర్ణయం సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంఘించడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే కుట్రలా ఉందంటూ ఉద్ధవ్ ఠాకరే మండిపడ్డారు. మెజార్టీ ఎమ్మెల్యేలు ఎటుంటే అటనడానికి సాక్ష్యం పాపం ఉద్ధవ్ ఠాకరే గారికి ఆంధ్రప్రదేశ్ చూస్తే తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీలో ఆ రోజున పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, ఇక్కడ ఇంకా వ్యవస్థాపకుడి కొడుకు ఈయన ఉద్ధవ్ ఠాకరే. ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ని సస్పెండ్ చేసింది పార్టీ. కాబట్టి అప్పుడు చంద్రబాబు గారే అధ్యక్షుడు అయ్యారు పార్టీ మెజార్టీ సభ్యులని. కాబట్టి పాపం గ్రహించాల్సింది ఆంధ్రప్రదేశ్ని చూస్తే ఇంత ఎక్కువ హడావిడి చేయక్కర్లేదు. అక్కడేమో ఆ రోజున ఎన్టీఆర్ని తీసేయడం గొప్ప అని రాసిన ఈనాడు ఇవాళ ఇందులో రెండో కోణాన్ని రాసుకొస్తుందన్నమాట.